హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? మీ జగన్. ఇప్పుడు ఒక స్వింగ్ ట్రేడ్ కోసం ఒక స్టాక్ ని మనం చిన్న విశ్లేషణ చేద్దామండి. అదే లుపిన్. ఇది ఫార్మా కంపెనీ. చూడండి, ఇది ఎక్కడ బై చేస్తే ఎక్కడ వరకు టార్గెట్ ఉంది. జనవరి కాంట్రాక్ట్ కోసం మనము ఒకటి ట్రై చేయవచ్చు. ఓకే అండి. ఇవ్వండి, ఇది ఒకే రేంజ్ బాండ్ లోని ఉందండి. ఇదే లైన్ అనేది క్రాస్ అయిందంటే మంచి. ఇవ్వండి, ఈ లైన్ ఆల్రెడీ క్రాస్ అవుతుంది. మనకి ఇక్కడ వరకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. నెక్స్ట్ ఎక్కడ డిప్ తీసుకుంటుంది. ఇవ్వండి, ఈ లెవెల్ దగ్గర డిప్ తీసుకునే ఛాన్సెస్ ఉంది. మనము స్టాప్ లెస్ అనేది ఇక్కడ మెయింటైన్ చేస్తే స్టాప్ లెస్ సరిపోతుంది. ఇవ్వండి, ఇక్కడ మనం యాడ్ చేసుకుందాం. కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇక్కడ టార్గెట్ అవుతుంది. ఇక్కడ మనము టార్గెట్ పెట్టుకుందాం. దీన్ని ఇక్కడ స్టాప్ లెస్ మెయింటైన్ చేసుకుంటాను. ఇక్కడ ఎస్ఎల్ మెయింటైన్ చేసుకుంటున్నాం. మనము ఒక స్వింగ్ ట్రేడ్ కోసం ట్రై చేయవచ్చు. ఇవ్వండి, ఇది ఈ మధ్య అంతా కూడాను ఒకే లైన్ లోని ట్రేడ్ అయింది. ఇప్పుడే దీన్ని ఈ లైన్ క్రాస్ అయింది. ఇవ్వండి, ఇది డే క్యాండిల్. చూడండి, ఎన్ని డేస్ నుంచి ఒకేలాగా కిందకి వచ్చి పైకి వచ్చి కిందకి వచ్చి కిందకి వచ్చి ఇప్పుడు ఎన్ ప్యాటర్న్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. ఓకే, జనవరి సిరీస్ లోని ఒక కాల్ ఆప్షన్ అనేది ఒక స్ట్రైక్ ది కాల్ ఆప్షన్ తీసుకోవచ్చు. లేకపోతే క్యాష్ లోని కూడాను ఒక స్వింగ్ ట్రేడ్ అనేది మనము ట్రై చేయొచ్చు. ఇదే రేంజ్ బాండ్ అనేది ఒకసారి చెక్ చేద్దాం. అంటే ఇది కరెంట్ మార్కెట్ ప్రైస్ 2160 నడుస్తుంది. మనం యాడ్ ఆన్ చేసుకోవాలంటే 2090 దగ్గర యాడ్ ఆన్ చేసుకోండి. స్టాప్ లాస్ అనేది 2040. టార్గెట్ అనేది ఇవ్వండి. ఫస్ట్ టార్గెట్ అనేది 2228. సెకండ్ టార్గెట్ వచ్చి 23. ఓకే అండి. ఇవ్వండి, మనం కరెంట్ మార్కెట్ ప్రైస్ లోని బై చేయొచ్చు. కిందకు వచ్చిందంటే 2090 దగ్గర యాడ్ చేసుకోవచ్చు. స్టాప్ లాస్ అనేది 2040 స్టాప్ లాస్ మెయింటైన్ చేయాలి. ఫస్ట్ టార్గెట్ 2220. ఇవ్వండి, 2220 అంటే 2220. నెక్స్ట్ టార్గెట్ అనేది 2300. ఓకే అండి. ఇది ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే. బై అండ్ సెల్ చేయాలంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ తో కన్సల్ట్ చేయాలి. ఓకే అండి. మనం ఏం చెప్పుకున్నామో ఒకసారి టైప్ చేసుకుందాం. లుపిన్ బై ఎట్ 2160. యాడ్ మోర్ గండి 2080 టార్గెట్ 2020 అండ్ 2300. ఓకే అండి. ఇది ఒక కాల్ ఆప్షన్ కూడాను మనము ట్రై చేయొచ్చు. జనవరి సిరీస్ లుపిన్ 2200 సి అనేది ట్రై చేయొచ్చు అండి. ఏమాత్రం కిందకు వచ్చినప్పుడు అక్కడ యాడ్ ఆన్ చేసుకోండి. టార్గెట్ అనేది చెప్పాం కదండి, ఇదే టార్గెట్లు మనము మెయింటైన్ చేయాలి. ఇది ఫస్ట్ టార్గెట్, ఇది సెకండ్ టార్గెట్. ఓకే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.